లాస్ట్ కంట్రీ ఆఫ్ అట్లాంటిస్. ఇది ప్రపంచంలోనే ఒక వింతైన రహస్యం. ఎన్నో శతాబ్దాలుగా ఈ అట్లాంటిస్ రహస్యం ఎంతో మందిని ఆకర్షించింది. ఈ దేశంలో అత్యాధునిక టెక్నాలజీ, గొప్ప సంపద, ఎవరికీ తెలియని నిధులు, ప్రపంచానికి తెలియని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ఎన్నో కథలు పుడుతూనే ఉన్నాయి. గత 2000 సంవత్సరాలుగా ఎంతోమంది పండితులు, అన్వేషకులు ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ రాజ్యానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు అన్వేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. బట్ ఇంత పెద్ద రహస్యం గురించి చరిత్రలో కేవలం ఒక్క చోటే రాసుంది. నిజంగా ఇలాంటి ఒక నగరం ఉందా? లేదా ఇది గర్వం, అహంకారాన్ని హెచ్చరించడానికి పుట్టిన కథేనా? ఒకవేళ ఈ దేశం నిజంగా ఉంటే ఇది ఎక్కడుంది? ఒక్కసారిగా ఈ నగరం ఎలా మాయమైపోయింది? ఎందుకని ఈ నగరం గురించి కేవలం ఒక్క చోటే రాసుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అట్లాంటిస్. ఒకప్పుడు ఈ మహారాజ్యం భూమి మీద ఉండేదట. ఈ రాజ్యం ఎంతో గొప్పగా ఉండేదట. ఇలా ఈ రాజ్యం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. బట్ ఇవన్నీ మొదలైంది ఒక్క వ్యక్తితో. అతనే గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో. అట్లాంటిస్ రాజ్యం గురించి మొట్టమొదటిగా అలాగే చివరిగా రాసింది కూడా ప్లేటోనే. ప్లేటో తప్ప మరెవరు ఈ రాజ్యం గురించి చరిత్రలో చెప్పలేదు. గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో తన రచనలైన క్రిటియస్ అలాగే టిమయస్‌లో ఒక నేషన్ గురించి చెప్పాడు. ఈ 2 రచనలను ప్లేటో 360 బీసీ టైంలో రాశాడు. ఈ రచనలలో ప్లేటో ఒక ఫర్టైల్ ల్యాండ్ గురించి డీటెయిల్‌గా చెప్పాడు. ఆ ఫర్టైల్ ల్యాండే అట్లాంటిస్. ప్లేటో డిస్క్రిప్షన్‌లో 10,000 బీసీ టైంలో మునిగిపోవడానికి ముందు అట్లాంటిక్ ఒక పెద్ద ఐలాండ్ నేషన్. ప్లేటో ప్రకారం అట్లాంటిస్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండేది. అంతేకాదు ఈ నగరం పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులిస్ కంటే ముందు ఉంటుందని ప్లేటో చెప్పాడు. పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులిస్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టార్‌గా భావిస్తారు. ఈ ప్రదేశంలో 2 పర్వతాలు పిల్లర్స్ లాగా ఉంటాయి. దీంతో ఇదే ఆ పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులిస్ అని నమ్ముతారు. అట్లాంటిస్ గురించి ఈ విషయాన్ని ప్లేటో సోలోన్ అనే ఒక లా మేకర్ అలాగే ఫిలాసఫర్ నుండి తెలుసుకున్నాడు. ఇతను ఏథెన్స్‌కి చెందిన ఒక వ్యక్తి. సోలాన్ 600 బీసీలో ఈజిప్ట్ దేశానికి ట్రిప్‌కి వెళ్లి 9000 ఏళ్ల క్రిందట ఉన్న గొప్ప నగరం నాగరికత గురించి తెలుసుకున్నాడు. అట్లాంటిస్ గురించి సమాచారం ప్లేటోని ఎంతో ఆకర్షించింది. దీంతో ప్లేటో చాలామంది పైథాగరస్ యొక్క స్టూడెంట్స్‌ని అలాగే ప్రాచీన నాగరికతల గురించి నాలెడ్జ్ ఉన్న ఎంతో మందిని కలిశాడు. వీరందరి నుండి ప్లేటో కొంత సమాచారాన్ని సేకరించాడు. ఆ రోజుల్లో ప్రాచీన నాగరికతల గురించి కొందరికే తెలిసేది. ఇలాంటి సమాచారాన్ని చదువులేని వాళ్ళకు చెప్పేవారు కాదు. నాలెడ్జ్ మిస్‌యూజ్ అవ్వకుండా ఆ రోజుల్లో ఈ విధంగా చేసేవారు. అలా ప్లేటో ఆ చరిత్ర తెలిసిన విద్యార్థుల నుండి చాలా సమాచారం తెలుసుకున్నాడు. బట్ ఈ సమాచారాన్ని ప్లేటో కూడా దాచిపెట్టాడు. దాదాపు జీవితం మొత్తం ప్లేటో ఈ రాజ్యం గురించి ఎక్కడా రాయకుండా జాగ్రత్త పడ్డాడు. బట్ చివర్లో చనిపోయే ముందు ఈ నగరం గురించి తనకు తెలిసిన దాంట్లో కేవలం కొంత మాత్రమే ప్రపంచానికి తెలియచేశాడు. ఈ రాజ్య చరిత్ర ఎవరికీ తెలియకుండా అంతరించిపోకుండా ఉండడానికి ప్లేటో చివర్లో ఈ రాజ్యం గురించి రాశాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ప్లేటోకి అట్లాంటిస్ గురించి తెలుసుకోవడానికి లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా కూడా సహాయపడింది. ఇక అట్లాంటిస్ విషయానికొస్తే ప్లేటో డిస్క్రిప్షన్ ప్రకారం అట్లాంటిస్ ఒక పెద్ద ద్వీపం. ఈ ద్వీపం వెస్టర్న్ యూరోప్ అంతా పెద్దగా ఉంటుంది. ఈ ద్వీపం ఎన్నో వనరులకు ఫేమస్. ఎన్నో మెటల్స్, మినరల్స్ ఇక్కడ దొరికేవి. ఆరికాల్కియం అనే ఒక మిస్టీరియస్ ఎలిమెంట్‌కి కూడా అట్లాంటిస్ ఫేమస్. ఈ రాజ్యానికి రాజధాని ద్వీపానికి దక్షిణ ప్రాంతంలో ఉండేది. ఒక పెద్ద కెనాల్ ద్వారా ఈ క్యాపిటల్ సిటీ అట్లాంటిక్ మహాసముద్రంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రాజధాని నగరానికి మధ్యలో 3 రింగ్స్ ఉంటాయి. ఇవి నీటి ద్వారా సెపరేట్ అయి ఉంటాయి. సెంటర్ సర్కిల్ యొక్క డయామీటర్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం అన్ని సర్కిల్స్ కలిపితే డయామీటర్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సర్కిల్స్ మధ్యలో సర్కిల్‌లో రాజుల కోట ఉండేది. అంతేకాదు రాజ్యంలో మధ్యలో ఒక గుడి కూడా ఉంటుంది. ఈ రాజ్యంలో విస్తారమైన సంపద ఉండేది. ఏ రాజులకు లేని సంపద ఈ రాజ్యంలో ఉండేది. అంతేకాదు తర్వాత ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంపద ఏ రాజ్యానికి లేదు. అట్లాంటిస్ గురించి ప్లేటో రాసిన ప్రముఖ రచన క్రిటియస్‌లో ఈ నగరం గురించి ఇన్‌కంప్లీట్ ఇన్ఫర్మేషనే ఉంది. బట్ 'ది లాస్ ఆఫ్ ప్లేటో' అనే మరో రచన ద్వారా అట్లాంటిస్‌కి ఏమైందో తెలుసుకోవచ్చు. అట్లాంటిస్ ఒక్కరోజు అలాగే ఒక్క రాత్రిలోనే నాశనమైపోయింది. అట్లాంటిస్ నాశనంతో ప్రపంచమంతా డార్క్ ఏజ్ మొదలైంది. అట్లాంటిస్ నాశనం అవ్వడంతో ప్రపంచంలో అన్ని విద్యలు, కళలు కూడా నాశనమైపోయాయి. అట్లాంటిస్ 2 కారణాల వల్లే నాశనం అయిపోయిందని ప్లేటో చెప్పాడు. ఒకటి డివైన్ యాంగర్ అంటే దేవుని ఆగ్రహం. ఇంకొకటి న్యాచురల్ డిజాస్టర్. దేవుడికి అట్లాంటిస్ మీద కోపం రావడానికి కారణం కరప్షన్ అలాగే ఏథెన్స్‌తో యుద్ధం ఓడిపోవటం. అట్లాంటిస్‌లో ప్రజలకు గ్రీడ్ బాగా పెరిగిపోవటం, మోసం పెరిగిపోవడం అలాగే అనవసరంగా ఏథెన్స్‌తో యుద్ధం చేయడం వల్ల దేవుడు భూకంపాలను రప్పించాడు. ఈ భూకంపాల వల్ల అట్లాంటిస్ నీటిలో మునిగిపోయింది. ఇదే అట్లాంటిస్ గురించి ప్లాటో చెప్పింది. బట్ ప్లాటోకి నిజంగానే అట్లాంటిస్ తెలుసా? లేదా ఈ నగరం అంతా ప్లాటో కల్పన అనేది ఎంతో మందికి వచ్చే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఉన్న 2 మార్గాలు 10,000 ఏళ్ల క్రితం భూమి ఎలా ఉందో తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు అట్లాంటిస్ ఒకవేళ ఉంటే ఎక్కడుందో కనిపెట్టాలి. చరిత్రలో 10,000 ఏళ్ల క్రితం భూమి ఎలా ఉండేది అనే విషయానికొస్తే ప్లేటో డిస్క్రిప్షన్ ప్రకారం అట్లాంటిస్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ రీజియన్‌లో ఉండేది.
కొంతమంది హిస్టోరియన్స్ అట్లాంటిస్ ఒక వాల్కానిక్ ఐలాండ్ అయ్యుండొచ్చని అంచనా వేశారు. అంతేకాదు ఈ ఐలాండ్ టెంపరరీ ల్యాండ్ బ్రిడ్జెస్ ద్వారా యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికాతో కనెక్ట్ అయ్యి ఉండేది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఒకవేళ ఈ ఐలాండ్ అనేది ఉంటే అది 5 మిలియన్ ఇయర్స్ క్రితమే ఏర్పడి ఉండొచ్చు. అంతేకాదు అట్లాంటిస్ 2 ఐలాండ్స్‌గా ఉండొచ్చు. నార్దర్న్ ఐలాండ్ అలాగే సదర్న్ ఐలాండ్. మొదట నార్తర్న్ ఐలాండ్ నాశనం అయిపోయింది. ఆ తర్వాత సౌత్ ఐలాండ్ నాశనం అయిపోయింది అని నమ్ముతారు. ఈ 2 ఐలాండ్స్ టెక్టానిక్ మూవ్‌మెంట్స్ కారణంగా నాశనం అయిపోయాయి అని నమ్ముతారు. అట్లాంటిక్ ఓషన్‌లో ఉన్న అజోర్స్ అలాగే కొన్ని చిన్న ఐలాండ్స్ అట్లాంటిస్‌లో మిగిలిన భాగాలే అని కూడా చాలామంది నమ్ముతారు. సరిగ్గా ఈ లొకేషన్‌లోనే సముద్రంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఉంటుంది. ఇదే సముద్రంలో ఉన్న పొడవైన పర్వత శ్రేణి. ఈ పర్వతాలు ఎన్నో కిలోమీటర్ల వరకు విస్తరించి సముద్రపు అడుగున ఉంటాయి. ఈ పర్వతాలు టెక్టానిక్ మూవ్‌మెంట్స్ వల్లే ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడ అట్లాంటిస్ అనే ఐలాండ్ ఉండేదని చాలామంది చెప్తారు. సముద్రపు అడుగున ఈ పర్వత శ్రేణుల మధ్యలో ఎక్కడో అట్లాంటిస్ శిథిలాలు దొరుకుతాయని నమ్ముతారు. బట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో ఇలా పెద్ద ల్యాండ్ ఏరియా లేదు. సైంటిస్ట్ ప్రకారం 10,000 ఏళ్ల క్రితం భూమి ఇప్పుడున్నట్లుగానే ఉండేది. దీంతో అసలు అట్లాంటిక్ నిజంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎక్కడ ఉందో కనిపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ప్లాటో రాసింది నిజమా అబద్ధమా అని అర్థమవుతుంది. బట్ ఎన్నో దశాబ్దాల నుండి ఈ పని చేస్తూనే ఉన్నారు. ప్లాటో రాసిన ప్రముఖ కథ కూడా ఒక సమయంలో మరుగున పడిపోయింది. బట్ మళ్ళీ 15వ శతాబ్దంలో ఈ అట్లాంటిస్ కథ ప్రచారంలోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది ఈ అట్లాంటిస్ కోసం వెతికారు కానీ ఎలాంటి లాభం లేదు. నీటి అడుగున ఎన్నో ప్రాచీన నగరాలు కనిపెట్టారు కానీ అట్లాంటిస్ మాత్రం దొరకలేదు. అయినప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక చోట అట్లాంటిస్ దాగి ఉందని కొందరు నమ్ముతారు. అందుకు కారణం 1800లో దొరికిన ట్రాయ్ నగరం. ట్రాయ్ నగరాన్ని కూడా చాలామంది ఒక కల్పిత కథ అనుకున్నారు. బట్ 1868లో హెన్రిక్ స్కిలెమాన్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ నగరాన్ని కనిపెట్టాడు. హోమర్ అనే గ్రీక్ పోయెట్ తన పోయెమ్ ఓడెస్సీ అలాగే లియాడ్‌లో ఈ సిటీ గురించి రాశాడు. ఎంతోమంది ఈ సిటీ ఒక కల్పిత కథ అనుకున్నారు. బట్ ట్రాయ్ నిజంగానే ఉంది. దీంతో అట్లాంటిస్ కూడా ఎక్కడో ఉంటుందని చాలామంది ఆర్కియాలజిస్ట్స్ వెతుకుతూ ఉంటారు. ప్లేటో ఎన్నో నిజమైన స్టోరీస్ రాశాడు. పైగా ప్లేటో చెప్పిన సోలోన్ అనే వ్యక్తి కూడా నిజంగానే ఉన్నాడు. దీంతో ఈ అట్లాంటిస్ కల్పిత కథ కాదని చాలామంది హిస్టోరియన్స్ భావిస్తారు. అలా అట్లాంటిస్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. ప్లేటో రాసిన రచనల ఆధారంగా అన్వేషిస్తే అట్లాంటిస్ దొరకచ్చు. ఇలా అన్వేషిస్తున్నప్పుడు కొన్ని అట్లాంటిస్ లాంటివే ప్రదేశాలు కనపడ్డాయి. వాటిల్లో మొదటిది శానిటోరినీ ఐలాండ్. ప్లేటో డిస్క్రిప్షన్ ప్రకారం అట్లాంటిస్ క్యాపిటల్ సిటీ 3 రింగ్స్ షేప్‌లో ఉంటుంది. మధ్యలో సర్కిల్‌లో ప్యాలెస్ ఉంటుంది. ఈ సిటీ వాల్కానిక్ ఎరప్షన్ అలాగే సాయిల్ ఎరోషన్ వల్ల ఏర్పడి ఉండవచ్చని సైంటిస్ట్ అభిప్రాయం. ఈ శానిటోరినీ ఐలాండ్ ఒక వాల్కానిక్ ఐలాండ్. ఈ ఐలాండ్ చూడటానికి రింగ్స్ లాగా ఉంటుంది. ఈ ఐలాండ్ మీద ఒకప్పుడు నివసించినది ప్రాచీన మినోవన్ ప్రజలు. 1913లో కేటీ ఫ్రోస్ట్ అనే ఆర్కియాలజిస్ట్ ఈ శాంటోరనీకి ప్రాచీన మినోవన్ ప్రజలకు అట్లాంటిస్‌తో ఏదో సంబంధం ఉందని ఒక థియరీ పబ్లిష్ చేశారు. ఈ శాంటోరినీలో ప్రాచీన మినోవన్ ప్రజలు సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంతో అడ్వాన్స్డ్. వీరు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్‌ని ఆ రోజుల్లోనే నిర్మించారు. చరిత్రకారుల ప్రకారం ఈ శాంటోరినీ కూడా ఒకప్పుడు ఒక గొప్ప పోర్ట్ సిటీ. ఈ ఐలాండ్ కూడా గ్రీస్ అలాగే ఏథెన్స్‌కి దగ్గరలో ఉంటుంది. శాంటోరినీ కూడా ఒకే వాల్కానిక్ ఎరప్షన్ వల్ల నాశనం అయిపోయింది. దీంతో చాలా మ్యాచెస్ ఈ ఐలాండ్‌కి అట్లాంటిస్‌తో ఉన్నాయి. బట్ ఇది ప్లేటో చెప్పిన అట్లాంటిస్ అవ్వే అవకాశమే లేదు. ఎందుకంటే ప్లేటో చెప్పిన లొకేషన్ వేరు, ఈ ఐలాండ్ వేరు. ప్లేటో చెప్పిన లొకేషన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్‌లో. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ నుండి మరింత వెస్ట్ అలాగే నార్త్‌కి అట్లాంటిస్‌లో ఉంటుందని ప్లేటో చెప్పాడు. అట్లాంటిస్ నీటి కారణంగా మునిగిపోయిందని ప్లేటో చెప్పాడు. బట్ శాంటోరినీ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల నాశనం అయిపోయింది. అంతేకాదు ప్లేటో చెప్పిన టైంతో కూడా శాంటోరినీ మ్యాచ్ అవ్వదు. ఇక ఆర్కియాలజిస్ట్‌కి దొరికిన రెండవ లొకేషన్ ఆఫ్రికన్ వెస్ట్ కోస్ట్‌లో ఉన్న మౌరిటానియా. ఆఫ్రికాలో నార్త్ వెస్ట్ ఆఫ్రికా మొత్తం ఒకప్పుడు సముద్రంలో ఉండేది. ఈ ప్రదేశంలో ఇసుక కింద ఎన్నో మెరైన్ ఫాసిల్స్ దొరికాయి. సో ఇక్కడ అట్లాంటిస్ ఉండొచ్చేమో అనే డౌట్ వచ్చింది. 2008లో నాటలీ రోజెన్ అనే ఆర్కియాలజిస్ట్ ఇక్కడ ఒక వింతపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆ వింతే మౌరిటానియాలోని ఈ ప్రదేశం. ఈ ప్రదేశం కూడా అంతా రింగ్స్ లాగా ఉంది. ఈ ప్రదేశం అట్లాంటిక్ యొక్క షేప్‌తో క్లియర్‌గా మ్యాచ్ అవుతుంది. బట్ ఇది కూడా ప్లేటో లొకేషన్‌కి చాలా దూరంగా ఉంది. అంతేకాదు ఈ రింగ్స్ చుట్టూ ప్రాచీన నగరం యొక్క ఆనవాళ్లు ఏమీ లేవు. ప్లాటో రైటింగ్స్‌లో ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్పాడు. బట్ ఈ ప్రదేశంలో అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవు. సో ఇది కూడా అట్లాంటిస్ అయ్యే అవకాశం లేదు. ఇక మూడవ ప్రదేశం వెస్ట్ స్పెయిన్. రిచర్డ్ ఫ్రోండ్ అనే ఆర్కియాలజిస్ట్ అలాగే ప్రొఫెసర్ ఎప్పటినుండో సదర్న్ స్పెయిన్‌లో ఆర్కియాలజికల్ సైట్స్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. సాయిల్ కండక్టివిటీని మెజర్ చేసే టెక్నాలజీ సాయంతో ప్రొఫెసర్ రిచర్డ్ యొక్క టీమ్ స్పెయిన్‌లోని డోన్యానా అనే ప్రదేశంలో ఒక సైట్‌ని లొకేట్ చేశారు. ఈ సైట్‌లో సాయిల్ కింద టెక్నాలజీ సాయంతో రింగ్స్ లాంటి స్ట్రక్చర్స్‌ని కనిపెట్టారు. సాయిల్‌లో ఒక మీథేన్ లేయర్ కూడా ఉంది.
ఒకేసారి యానిమల్, ప్లాంట్స్ నాశనం అయిపోతే ఈ రకంగా మీథేన్ లేయర్ ఫార్మ్ అవుతుంది. ఈ మట్టి కింద ఇన్వెస్టిగేట్ చేయడం చాలా కష్టం. ఈ ప్లేస్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే స్పెయిన్ ఆర్కియాలజిస్ట్‌కి కోస్ట్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో మరొక సైట్ కనిపించింది. ఈ సైట్ పేరు క్యాన్సర్ రొమానా. ఈ సైట్ చూడటానికి ఒక మెమోరియల్ సైట్ లేదా టెంపుల్ లాగా ఉంటుంది. ఈ మెమోరియల్ సైట్‌లో ఒక సిటీ మినియేచర్ లాంటిది ఉంది. ఈ మెమోరియల్ సైట్‌లో చాలా గోల్డ్ ఐటెమ్స్, కార్వ్ చేసిన ఐటెమ్స్, మెటల్ ఐటెమ్స్ ఉన్నాయి. ప్లేటో ప్రకారం అట్లాంటిస్‌లో ఒక మైనింగ్ అలాగే మెటల్ రిఫైనింగ్ ఇండస్ట్రీ ఉంది. ఈ టెంపుల్‌లో ఒక వాల్ పైన ఒక పిక్చర్ కార్వ్ చేసి ఉంది. ఈ పిక్చర్‌లో ఒక సోల్జర్ గార్డ్ చేస్తూ ఉంటాడు. పక్కనే అట్లాంటిస్ క్యాపిటల్ లాంటి ఒక షేప్ కనపడుతుంది. బట్ ఇంతకు మించి ఆధారాలు ఏమీ లేవు. సో, దీన్ని కూడా అట్లాంటిస్ అని చెప్పలేం. ఎందుకంటే ప్లేటో అట్లాంటిస్ ఒక ఐలాండ్ అని చెప్పాడు. సో, అట్లాంటిస్ అనేది ఒకవేళ నిజంగా ఉంటే ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఈ అట్లాంటిస్ రాజ్యం గురించి ఎన్నో థియరీస్ కూడా ప్రచారంలో ఉన్నాయి. బట్ ఏవి నిజమో ఎవరికీ తెలీదు. ఈ రాజ్యం ఉందా లేదా అనేది ప్రస్తుతం ఉన్న సమాచారంతో చెప్పలేం. సో, ఈ నగరం ఉందా లేదా అనే విషయాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అప్పటిదాకా అయితే ఈ అట్లాంటిస్ రాజ్యం ఒక కల్పిత కథ మాత్రమే. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.